దేవుని మాట అనేటువంటి అంశమును మనము మాట్లాడుకొనుచున్నాము. దేవుని మాట ఈరోజు రిమైన్, నిలిచి ఉండు. దేని మీద నిలబడాలి? దేవుని వాక్యము మీద నీవు నిలిచిన ఎడల ఆ వాక్యము నీ జీవితాన్ని అనేకమైన అపాయముల నుండి, అనేకమైనటువంటి అపవాది యొక్క తంత్రముల నుండి నిన్ను తప్పించి కాపాడుటకు దేవుని వాక్యము ఈరోజు సిద్ధంగా ఉంది నీ కొరకు. ఎందుకంటే లోకములో చాలా అనేకమైనటువంటి యవ్వనులు తమ యొక్క జీవితములో అనేకమైన చిక్కులలో చిక్కుకొని ఉన్నారు. దాని నుంచి బయటికి రాలేక తడబడుతున్నారు. ఈరోజు వారికి ఒక గొప్ప విడుదలను, ఒక గొప్ప కాపుదలను కలిగించినది లోకములో మరొకటి లేదు. కేవలము అది ఒకటే, దేవుని వాక్యము వలన మాత్రమే ఈ సంఖ్యల నుండి, ఈ చిక్కుల నుండి, ఈ బోనుల నుండి, ఈ అపాయముల నుండి నీవు తప్పించుకోగలవు. నీవు తప్పించబడాలంటే దేవుని వాక్యము మీద నీవు నిలిచి ఉన్న ఎడల నీ జీవితము స్వతంత్రముగా కాపాడబడిన ఒక జీవితముగా నీవు ఆనందించి హర్షించదవు. దేవుని వాక్యము నీకు ఈ రీతిగా జరిగించునుగాక. ఆమెన్.